క్రీస్తునందున్న పరిశుద్ధులందరికీ ప్రభు అయిన క్రీస్తునామంలో శుభాభివందనాలు. ఈ ఉదయకాల సమయంలో దేవుని ప్రేమ ఆధ్యాత్మిక కార్యక్రమానికి స్వాగతం. ప్రభువగు యెహోవా నాకు సహాయము చేయవాడు. యెషయా 50వ అధ్యాయం 7వ వచనం. ఈ మాటలు మెస్సియాను గూర్చిన ప్రవచనంలోనివి. ఆయన మరణమయ్యేంతవరకు విధేయత చూపించిన ఆ రోజున, కొట్టేవారికి తన వీపును అప్పగించే సమయంలో, వెంట్రుకలు పెరికివేసే వారికి తన చెంపలను అప్పగించే ఘడియలో ఆయన పలికే మాటలివి. మానవ దేహంతో ఉన్న యేసుకు దేవుని సహాయం పట్ల ఎంతో నమ్మకం ఉంది కాబట్టి యెహోవాలో పూర్తి విశ్వాసం ఉంచాడు. నా ప్రాణమా, ప్రభువైన యేసు అనుభవించిన శ్రమలతో పోల్చి చూస్తే నీ శ్రమలు ఏపాటివి? బరువును తూచే త్రాసును ఏమాత్రం కదల్చలేని ఇసుకరేణువంతే కదా. ప్రభువైన యెహోవా నీకు సహాయం చేస్తాడని నువ్వు నమ్మలేవా? చూడు, నీ ప్రభువు ఒక ప్రత్యేకమైన స్థానంలో ఉన్నాడు. పాపాత్ములైన మానవాళి అంతటికీ ప్రతినిధిగా నిలబడ్డాడు. అదే సమయంలో వారి నిమిత్తం వారి స్థానంలో అర్పించబడే బలిపశువుగానూ ఉన్నాడు. కాబట్టి యేసు చెయ్యి విడిచిపెట్టటం తండ్రికి తప్పనిసరి. ఆయన శరీరాన్ని మరణానికి అప్పగించటం జరిగింది. నీమీద అంత శ్రమను దేవుడు మోపలేదే. దేవా దేవా, నా చెయ్యి ఎందుకు విడిచిపెట్టావు అని నువ్వు కేకలు వెయ్యనక్కర్లేదు కదా. అలాంటి పరిస్థితిలోనూ నీ రక్షకుడే దేవుని మీద ఆనుకున్నాడు. నువ్వు ఎందుకు ఆనుకోలేవు? యేసు నీ స్థానంలో నీ కొరకు మరణించాడు. కాబట్టి నీవు ఒంటరిగా విడువబడటం అనేది అసంభవం. సంతోషంగా ఉండు. ప్రయాసపడుతూ శోధనలు అనుభవిస్తున్న ఈ సమయంలో ప్రభువుకు యెహోవా నాకు సహాయము చేయవాడు అని చెప్పి ధైర్యంగా సాగిపో. నీ ముఖాన్ని చెకుముక రాయిలా చేసుకో. నీరసంగాని సిగ్గుగాని నీ దరిదాపుల్లోనికి చేరనియ్యనని గట్టిగా నిర్ణయం తీసుకో. దేవుడే సహాయం చేస్తే నిన్ను అడ్డుకునేదెవరు? సర్వశక్తుని సహాయం నీకు నిశ్చయంగా దొరికిందని నీకు తెలిస్తే నీవు మోయలేని భారం ఏముంది? ప్రతిరోజూ నీ జీవితాన్ని సంతోషంగా మొదలుపెట్టు. నీకు ఆ నిత్యమైన నీతి సూర్యునికి మధ్య ఎలాంటి సందేహఛాయలు రానీయకు. మీరు వింటుంది ట్రూ లైట్ ఛానల్ కార్యక్రమాలు. కార్యక్రమం నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. దేవుని ప్రేమ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని చివరి వరకు వీక్షించిన శ్రోతలందరికీ మా హృదయపూర్వక వందనాలు. తిరిగి మరలా రేపటి ఉదయకాల సమయంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమెన్.